రాజకీయాల్లో అడుగు పెట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే జగన్ ఇలాకా అంటారు, లేదంటే వైసీపీ కంచుకోట్లు అంటారు. అవన్నీ బద్దలైపోయినాయి 2024 ఎన్నికలకు ముందు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ అడుగు పెట్టి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది కూడా ఒక ఎంపీడీఓ మీద దాడికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళడం, వైసీపీ అనుచరులు అంటే అక్కడ ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఎంపీడీఓ మీద దాడి చేయడం, ఆ విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్గా అక్కడికి చేరుకొని ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ మామూలుగా లేదు, సినిమా స్టైల్లో ఇచ్చారు ఆయన. ఇక చాలు, ఇంకా ఆపేస్తే బెటర్, లేదంటే తాను రంగంలో దిగాల్సి వస్తుంది, ఎవరిని విడిచిపెట్టను అంటే ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. మామూలుగా సినిమాల్లో హీరోలు ఇస్తూ ఉంటారు అలా వార్నింగ్. పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా